ఎలక్టోరల్ బాండ్స్లో విచిత్రం ఏంటంటే బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అత్యధిక డబ్బు వెళ్ళింది ఎక్కడి నుంచండి హైదరాబాద్ నుంచి వెళ్ళిందండి. ఇక్కడా లేదు అక్కడా లేదు రూలింగ్. ఇక్కడెక్కడ సౌత్లో బీజేపీ ప్రభావం లేదు, కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు మాత్రం ఎక్కువ ఇక్కడే ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కావాలని కోరుకునే వాళ్ళంతా కూడా మన నాయకులు. ఎందుకంటే మనకి ఎలక్షన్ కూడా డబ్బులు ఉన్నవాడే కదా ఎలక్షన్ ఫైట్ చేసేది. మన నాయకులందరూ కూడా బీజేపీని గుడ్ హ్యూమర్లో పెట్టకపోతే మమ్మల్ని ఎక్కడ లోపలేస్తారో, లేకపోతే కేసులు తోడతారో, ఇబ్బందులు పెడతారో, రాష్ట్ర ప్రజలు కాదు వాళ్ళని, అదే భయంతో ఉన్నారు తప్ప ప్రజల కోసం కూడా చేయండి. ప్రజలు మీతో ఉంటారు. ప్రజలు మీరు పాయింట్ మీద తిరగబడుతున్నాడు రా అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవడేమీ చేయలేడు. ఇప్పుడు సౌత్లో అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లేదా, కేరళలో అక్కడ స్టాలిన్ గవర్నమెంట్ లేదా, వీళ్ళందరూ చేయట్లేదా? రూల్ ప్రకారం పోండి అంతే. మనం అడుగుతున్నది కూడా ఎక్సెస్ ఏం అడగట్లే. ఇప్పుడు ఎన్ని రకాలుగా మోడీ గారిది పూర్వకాలం నాటి కత్తి యుద్ధమే. కత్తి యుద్ధంలో రూల్స్ గిల్స్ ఏముండవు. వెనక నుంచి పొడిచాడా ముందు నుంచి పొడిచాడా అని, అవతలాడు చచ్చాడా లేదా అంతే లెక్క. మోడీ గారిది కూడా అదే పద్ధతిలో, ఎందుకంటే ఆయన చెప్తాడు కదా మన ఏన్షియంట్ కల్చర్ అంతా నేను తీసుకొస్తున్నాను, అదే పద్ధతిలో పోతున్నారు ఆయన. మోడీని తప్పుపడడానికి ఏం లేదు, ఎందుకంటే ఆయన చెప్పే చేస్తాడు. ఆయన ఏమి సీక్రెట్ దాచుకోడు. మా విధానం ఇది, మేము ఇలా చేస్తాం, ఇదిగో రాముల వారి గుడి, రాముల వారికి దండం పెట్టుకోండి, నాకు మీట నొక్కండి అంతే చెప్పాడు. రైతులకేమో ఇస్తానని చెప్పాడు మొన్న. మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పటివరకు ఏం చేయలేదు అంటే మళ్ళీ మొదలెట్టారు వాళ్ళు. ఆ మొదలెట్టినప్పుడు అవి ఒక్క టీవీ వాడు చూపించట్లే. అదేదో అల్ జజీరా, బీబీసీ, సిఎన్ఎన్ వాళ్ళు చూపిస్తున్నారు, కానీ మనకి ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, మన వాళ్ళు ఏం చూపించట్లేదు. ఎందుకంటే చూపిస్తే వాడు లోపలిపోతాడు. ఎందుకు వచ్చిన రిస్క్? ఎవడ బతుకు వాడిది. వాళ్ళు అయినా సరే తిరగబడిపోతున్నారు. వాళ్ళు పంజాబీ వాళ్ళు, వాళ్ళ బోర్డర్లో అలాగే ఉంటారు. వాళ్ళు ఉత్తిరే ఫైటింగ్ వచ్చేస్తారు. వాళ్ళు అయినా తిరగబడిపోయి వచ్చేస్తున్నారు రోడ్ల మీదకి. ఇంతకుముందు 300 మందో 200 మందో చచ్చిపోయారు. కరోనాలో కూడా ఇంటికి వెళ్ళలేదు. ఎవరో రైతులే. ఇప్పుడు రైతు అన్నవాడు ఏంటి లెక్క? వాళ్ళు ఏమైనా చెప్తారు, వాళ్ళు ఎవరో రైతులు కాదు. శంకరాచార్యకి హిందూ మతానికి సంబంధం ఏంటని చెప్తే నోరు మూసుకు కూర్చున్నాం మనం. నోరు మూసుకుని ఎప్పుడు ఒక్క నోరెత్తలేదు. ఒక్క పూజారి కానీ, ఒక్క ప్రవచనకర్త కానీ ఒక్క నోరెత్తలేదు. శంకరాచార్య అలా అంత దూరంలో ఉన్నాడంటే ఇక్కడ చెప్పులు ఇప్పేస్తాం, కనబడగానే కాళ్ళకి నమస్కారం పెడతాం. ఆయన అసలు మన ఏపు చూడటం కూడాను. ఏంటంటే ఆయన 11వ ఏటలో 10వ ఏటలో తయారు చేసి సెలెక్ట్ చేసి వేదాలు ఉపనిషత్తులు అన్నీ నేర్పి ఒక స్థాయికి తీసుకొచ్చి మా మతం నీ చేతిలో ఉందిరా బాబు అనుకుని దండం పెట్టుకునేటువంటి కల్చర్ మంది. అటువంటి శంకరాచార్యుల్ని డైరెక్ట్గా ఆయన ఎవడో నారాయణ రాణా అనేటువంటి ఒక మంత్రి డైరెక్ట్ అడిగాడు, వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు హిందూయిజం అని. ధ్వజస్తంభం పెట్టాకే ప్రాణప్రతిష్ఠ చేయాలండి, అది మన ఆచారం అని అన్నందుకు శంకరాచార్యులను తీశారు. శంకరాచార్యులకి ఏం సంబంధం లేదు. మనకి ఇప్పుడు ఎవరంటే ఇద్దరు మహాసాధువులు, ఒకరు మోడీ గారు, ఒకరు అమిత్ షా గారు. అందుకే వెళ్ళిన వాళ్ళంతా వాళ్ళ కాళ్ళకి నమస్కారాలు కూడా పెట్టుకుని వస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళే వస్తారు, ఏం తప్పులేదు వాళ్ళకి. ఎందుకంటే అధికారం మతం కన్నా గొప్పది అని ప్రూవ్ చేశారు. మిగతా అన్ని మతాల్లో ఉండేదేమో కానీ మన కల్చర్లో అది ఎప్పుడు రాలే. మన కల్చర్లో రాజు కూడా లేచి ఎవడో వశిష్ఠుడు వచ్చాడో లేకపోతే విశ్వామిత్రుడు వచ్చాడో అనగానే రాజుగారు లేచి కాళ్ళ మీద పడిపోయేవాడు. ఎందుకంటే వాళ్ళు అన్నీ వదిలేసి అడవుల్లో ఉండేటువంటి జ్ఞానోపాసనే తప్ప వాళ్ళకి ఇంకేముండదు అని చెప్పి ఆ స్టేటస్ ఇచ్చారు. అదే స్టేటస్ మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. శంకరాచార్యులను కానీ లేదా కొత్తగా కొందరు సొంతంగా పీఠాలు పెట్టేసుకుంటుంటారు. పెట్టేసుకున్నా మనం వాళ్ళకి మర్యాదలో ఏం లోపం చేయము. ఏమో ఎక్కడ ఏం మారుతుందో, ఎందుకు మనం దండం పెట్టుకుంటే ఆశీర్వాదం ఇస్తాడు, మనం ఎందుకు మాట్లాడడం, అది మన కల్చర్. ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేశారు. అసలు శంకరాచార్యులకి దీనికి సంబంధం ఏంటి అని అడిగేటువంటి లెవెల్కి వచ్చారు. అయినా నాకు ఆశ్చర్యం అంటే వాళ్ళు అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్జెంటుగా రామప్రతిష్ఠ అయిపోవాలి, అవ్వకపోతే రేపు ఎలక్షన్కి ఇబ్బంది అవుతుంది. పెట్టేశారు. ఏదో చెప్పి తప్పించుకోవడమో లేకపోతే సమాధానం లేకుండా తప్పించుకోవడమో చేస్తాం మనం. అయితే ఏమయ్యా అలా అంటున్నాడు ఏంటంటే, అలా అంటున్నాడా, ఫోన్ వచ్చిందని పక్క వెళ్ళిపోయి మళ్ళీ సమాధానం చెప్తే మీరు అది లాగి ఏమన్నా పెడతారేమో అని. అలా కాదు, డైరెక్ట్గా అడిగారు వాళ్ళకేంటండి సంబంధం అని. శంకరాచార్యకిను హిందూ మతానికి అసలు ఏంటి సంబంధం అని అడిగారు. ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇది నిజంగా అవును, ఏంటి సంబంధం? నాకైతే అర్థం కాలే, ఎంత ప్రశ్న ఉంటుందో అసలు. ఈ ప్రశ్న ఎప్పుడు మనం వేసుకోలేదు, మన కల్చర్లో అది లేదు. శంకరాచార్య అన్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఒకసారి శంకరాచార్య అయిపోయిన తర్వాత ఆ జంజం తీసి ఆ కర్రకు కడతారు. ఆ కర్రకు కట్టుకుని వచ్చాక వాళ్ళ అమ్మ నాన్న కూడా కాళ్ళకి నమస్కారం పెడతారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా కొడుకు కాదు, గురువే.
సాక్షాత్తు ఆది శంకరాచార్య వాళ్ళ అమ్మ చచ్చిపోతే శ్మశానంకి వెళ్ళాడని పెద్ద డిస్కషన్ జరిగింది ఆ రోజుల్లో. మీరు ఆ బుక్కులు చదివితే తెలుస్తుంది. ఆది శంకరాచార్య వెళ్తాడా, ఇతను శంకరాచార్య అండి, తల్లి తండ్రి అందరినీ అతీతంగా చూడాలి అంటే ఆయన దానికి చెప్పుకున్నాడు, ఎంత అతీతమైన తల్లికి అతీతం ఎవరు ఉండరు, అందుకనే నేను వెళ్ళాను. ఇవన్నీ మనం చదువుతుంటే ఓళ్ళని బుక్స్ బోర్డు అంతా మనకి ఎన్ని 1 కోటి శ్లోకాలు ఉంటాయట. మొన్నే శలాక రఘునాథ్ శర్మ గారు చెప్పారు, ఆయనే ఇప్పుడు అథారిటీ. ఇప్పుడు జీవించున్న వాళ్ళలో ఆయనకన్నా అథారిటీ ఎవడలేడు, ఆయన రాజమండ్రి వాడే. ఆయన అడిగాను, ఏమండి మనం ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు అన్నీ కలిపి ఎన్ని శ్లోకాలు ఉంటాయండి అని అంటే ఆయన 1 కోటి పైనే ఉంటాయని ఒక శ్లోకం చదివి చెప్పాడు. దానికి కూడా శ్లోకం ఉంది. అన్ని శ్లోకాలు ఉన్నాయి మనకి. మన మతం అనేది ఒక పెద్ద ఓషన్. ఇది నెమ్మదిగా వరల్డ్ అంతా అట్రాక్ట్ అవుతుంది. ఏంటి రిలీజియను, దీంట్లో కాన్సెప్ట్ ఏంటని. మనం కూడా దీనిలాగే మంగళవారం గుడికి వెళ్ళినవాడే హిందువు, అక్కడికి వచ్చి రామ్లాలాకి దండం పెట్టుకున్నవాడే హిందువు అనే పద్ధతిలోకి వస్తున్నాం. మరి ఇది మంచి చెడో కాలం నిర్ణయిస్తుంది. మళ్ళీ వెంటనే సత్యబాబు చెప్పాడుగా, మనం సత్యబాబునే పరిగణలో తీసుకున్నాం. మళ్ళీ కొత్త కాంట్రవర్సీ. ఇండియా కూటమి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారండి, కాంగ్రెస్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు వస్తే అనే పరిస్థితి ఉందా లేదా, ఈ రాముల విగ్రహం అయిన తర్వాత అందరికీ అనుమానం వచ్చింది. అతను తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ, ఇవాళ కాకపోతే ఏదో రోజుకి వస్తుంది. మనం అనేది ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే మీకు ఇంత ముందు కూడా చెప్పాను. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే బీహారు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మనకన్నా వెనకబడి ఉన్న రాష్ట్రాలు. వాటిని బీమారు స్టేట్స్ అంటారు. బీమార్ అంటేనే జ్వరం వచ్చిన రాష్ట్రాలు అవి. ఆ రాష్ట్రాల వాళ్ళు ఇదేంటిది, ఆంధ్రప్రదేశ్ పెర్ క్యాపిటా ఇన్కమ్, పెర్ క్యాపిటా జీడిపి అంత హైలో ఉండి మా కాకుండా ఆలకిస్తున్నారేంటండి అని డిఫరెంట్ గొడవ చేస్తారు. ఇప్పుడు అదే ఆ రోజున ఇచ్చేసారనుకోండి, యాక్సిడెంటే అక్కడ శవం ఉన్నప్పుడు ₹1 కోటి ఎక్స్గ్రేషియా అన్నా ఎవడో మాట్లాడతారు. అదే 6 నెలలు అయిన తర్వాత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారు. ఏమంటే మాకు ₹1,00,000 ఇచ్చారండి, మాకు 5 లక్షలు ఇచ్చారండి అని. ఆ బాడీ అలా కనబడుతుండగానే మనకు ఆ రోజున ఏపీ రీఆర్గనైజేషన్ అని ఏదైతే చంపేశారో ఆ బాడీ కనబడుతుండగానే అది డిక్లేర్ అయిపోవాలి. ఎప్పుడైతే 6 మండలాలు మనకు కలుపుతూ సంతకం పెట్టారో ఆ సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసేవలసింది. ఎందుకో అది చేయలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, ముందు నుంచి ఇష్టం లేదు. అందులో వాళ్ళదేం తప్పులేదు, వాళ్ళు చెప్పేశారు కదా మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పారు. చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కు ఉందా, హక్కు ఉంటే ఎలా అధిగమించాలి, ఇవన్నీ గత క్యాబినెట్ ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన క్యాబినెట్ నో అంటుంది. దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా, ఆ ప్రొసీజర్ ఏమన్నా ఫాలో అయ్యారా? ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూడా ఉన్నారు. ఆ వేళ తీసుకున్నప్పుడు పోనీ వీళ్ళు ఏమన్నా డిసెంట్ రాశారా? అసలు నాకు అర్థం ఏంటంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేసారన్నది ఎక్కడైనా కాగితం మీద ఉందా? రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఏం పంపట్లేదు వాళ్ళు. మనం చిన్న తాపీ మేస్త్రిని తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే జేబులోంచి ఇంత బుక్ తీస్తాడు, బుక్ తీసి ఆ బుక్లో రాయండి అంటాడు, మన్నే రాయమంటాడు, 500 ఇచ్చామని రాయండి అని ఆ బుక్ జేబులో పెట్టుకుంటాడు.